గట్టిగా డిబేట్లకు వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, టీడీపీ సీనియర్ నాయకులు, అలాగే ఏపీ సామ్ వైస్ చైర్మన్. నమస్కారం అండి శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్కారం రోజా గారు. నమస్కారం అండి. సో శ్రీనివాస్ రెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ మనతో జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు నాగార్జున రెడ్డి గారు. నమస్కారం అండి నాగార్జున రెడ్డి గారు. నమస్తే నమస్తే. మా మీ కనెక్టివిటీ సరిగా లేదు చూసుకోండి. మాథమెటిక్ ఫిగర్స్ పోతా ఉన్నాయి, మళ్ళీ 6 అని చెప్పి వస్తాను. యా పీసీఆర్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అండి. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, పులివెందుల్లో 30 ఏళ్ల తర్వాత పసుపు జెండా రెపరెపలాడింది. సో ఈ విజయం వెనక టీడీపీ స్ట్రాటజీ ఏంటి? జగన్ కోటలో ఇంత భారీ మెజారిటీని ఊహించారా మీరు? ఇంత భారీ మెజారిటీని ఎవరూ ఊహించలేదండి. వాస్తవానికి టీడీపీ అక్కడ గెలుస్తుంది ఖచ్చితంగా. ఈ 14 మాసాలు 15 మాసాలుగా జరుగుతున్నటువంటి సుపరిపాలన, ఈ సుపరిపాలనకి ప్రజలు ఆకర్షితులవుతున్నటువంటి తీరు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కూటమి కానివ్వండి, ప్రజలకి సూపర్ 6 హామీలు ఇవ్వటం జరిగిందో, ఈ సూపర్ 6 లో భాగంగా ఈ 3 సిలిండర్లు అయితేమి, తల్లికి వందనం అయితేనేమి, అదేవిధంగా రైతు అన్నదాత సుఖీభావ కార్యక్రమాలు అయితేనేమి కానివ్వండి, వీటితో పాటుగా ఎప్పటికప్పుడు ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, వ్యవసాయ రంగంలో ప్రధానంగా మార్కెటింగ్ సమస్యలు, ధరల జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం పడినప్పుడు వారిని ఆదుకోవడానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లోకి ప్రభుత్వం ఎంటర్ అవ్వటం, వారికి అండగా నిలవటం దగ్గర నుండి అంటే శాంతి భద్రతలు కాపాడటంలో పోలీస్ యంత్రాంగం అంతా కూడా పర్ఫెక్ట్ గా, అంటే గత పాలన యొక్క అవశేషాలను వదిలిపెట్టి మొత్తం కూడా ప్రజాస్వామ్యంలో పోలీస్ పాత్ర ఏమిటో ఆ విధమైనటువంటి దానికి రావటం, తాగునీరు వనరులను మెరుగుపరిచే దానికోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవటం, అన్ని విధాలుగా కూడా అంటే ప్రభుత్వం ఒక తల్లిలా ఒక తండ్రిలా ఆ ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకానికి కుల మత రాజకీయ పార్టీ ఆలోచన రహితంగా ప్రతి పౌరుడికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో వాటన్నిటినీ కూడా అందించేటువంటి కార్యక్రమం ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ వస్తుందో, ప్రజల్లో ఒక రకమైనటువంటి మార్పు వచ్చింది. అంటే ప్రజలు సహజంగానే అక్కడ ఉండేటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా కానివ్వండి, రాజకీయ ఆలోచనలు కానివ్వండి, సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలతో వివిధ రాజకీయ పార్టీల కింద ఉండటం అనేది చాలా సహజమైనటువంటి పని. మేము తెలుగుదేశంలో ఉన్నట్టే ఇంకొకళ్ళు వైసీపీలో ఉండొచ్చు, ఇంకొకళ్ళు కాంగ్రెస్ లో ఉండొచ్చు, ఇంకొకళ్ళు కమ్యూనిస్టులు, రకరకాల పార్టీల్లో ఉంటారు. అయితే వీళ్ళందరూ కూడా ఆయా సందర్భాల్లో ఏమిటి మన పార్టీ ఆలోచనలు ఏమిటి, వాస్తవంగా ప్రజలకు మేలు చేసేటువంటి ఆలోచనలు ఏమిటి అని చూసినప్పుడు ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రజానీకానికి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి ప్రభుత్వం ఉండి తీరాలి. ఇలాంటి ప్రభుత్వం అంటే ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం, ఒక పటిష్టమైనటువంటి ప్రభుత్వం ఓ మంచి అభివృద్ధిని సాధించగలదు, తద్వారా మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది అనేటువంటి ఆలోచన క్రమంగా కూడా పెరుగుతూ వస్తా ఉంది ఈరోజు. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికి పోయినా కూటమి శ్రేణులు జేజేలు పలుకుతా ఉన్నటువంటి పరిస్థితి. ఏ ఇంటికి పోయినా కూడా ఎస్ మాకు తల్లికి వందనం వచ్చింది, మమ్మల్ని మాకున్నటువంటి ఈ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది చదువుకోవటానికి వారికి మంచి అవకాశాలు కలిగినాయి, స్కూళ్లలో మంచి యూనిఫామ్ ఇచ్చి మా పిల్లల గౌరవాన్ని, మా పిల్లల యొక్క ఆనందాన్ని పెంచారు. అదే విధంగా మాకు వంట గ్యాస్. సో మొత్తానికి మీ గెలుపుకి ఈ ప్రజా సంక్షేమ పథకాలే మిమ్మల్ని గెలిపించాయి అని చెప్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం ఇది ఒక గెలుపేనా, నైతికంగా విజయం సాధించింది వైసీపీ, అక్రమంగా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నది ఏంటంటే దొంగ ఓట్లు అలాగే బూత్ క్యాప్చరింగ్ చేసి వేయించుకున్నటువంటి ఓట్లు ఇవి. ప్రజలు తామంతట తాము వచ్చి మీరు చెప్తున్నటువంటి ఈ ప్రజాకర్షక పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉప్పొంగిపోయి మా ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తోందని చెప్పి ఇచ్చినటువంటి ఓటు కాదు, ఈ విజయమే కాదు అని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నారు. పిల్లి సాపిళ్ళకి ఉట్లు తెగవు రోజా గారు. మొదటిది ఏంటంటే పిల్లి సాపిళ్ళకి ఉట్లు తెగవు. వీళ్ళు ఈ రకంగా కూర్చొని ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా మాట్లాడారు, అక్కడ మేమే గెలుస్తామన్నారు, మాదే గెలుపు అన్నారు, మా అరాచకమే సాగిద్ది అనుకున్నారు. ప్రజలేం ఇక్కడ వచ్చి ఓట్లు అయిపోతున్నారా, ఓట్లు వేసుకుంటారా?
మేమే వేసుకునే ఓట్లే కాబట్టి మాదే గెలుపు అని గతంలో లాగానే భావించారు. కానీ ఈ రోజు ఆ పప్పులు ఉడకలేదు, ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేసుకున్నారు. ఒకటి ఇందులో మీరన్నట్టు ఈ ప్రజాకర్షక పథకాలే మీకు పులివెందుల్లో ఇంతటి మెజార్టీ తెచ్చిపెట్టాయా, పులివెందుల్లో గెలుపు అదేనా అంటే నేను ఇది 70%, మిగిలినటువంటి 30%లో పులివెందుల ప్రజానీకం యొక్క విఘ్నత, వాళ్ళ యొక్క అణిచివేయబడినటువంటి తనానికి తిరుగుబాటు, అక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినటువంటి తీరు, దాని మీద అల్లినటువంటి కథలు, వివేకానంద రెడ్డి గారి కుటుంబాన్ని అంటే సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అటు వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత వారి పిల్లల పైన, వారి భార్య పైన, లేకపోతే అతని వ్యక్తిగత జీవితం పైన ఏ విధమైనటువంటి ప్రచారాలు తీసుకొచ్చారు అనేటువంటి అంశం. రెండవది, నేరుగా రాజశేఖర రెడ్డి గారి భార్య పిల్లల పైన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో కేసులు వేయడం దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి షర్మిల గారి క్యారెక్టర్ అసాసినేషన్స్ దగ్గర నుంచి, ఆమె కట్టుకునే బట్టల దగ్గర నుంచి రకరకాలుగా మాట్లాడించినటువంటి వాటన్నిటిని చూస్తూ చిక్కటి చిరునవ్వులు చిందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, వాటిని ఏమీ చెయ్యలేక అవినాష్ రెడ్డి గారికి భయపడి ఏమీ చేయలేని, లేదా అవినాష్ రెడ్డి గారికి అవకాశం కల్పిస్తూ ఏమీ చేయలేని జగన్మోహన్ రెడ్డి అసమర్థతని, లేకపోతే అవకాశవాదాన్ని పులివెందుల ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. నేనంటుంది ఈ ఓట్లన్నీ మావి కాదు, రేపు ఈ ఓట్లన్నీ మాకుంటే నేను చెప్పట్లా. నేను చాలా స్పష్టంగా ఒక రాజా నీతితోటి చెప్తున్నటువంటి మాట. ఈ వచ్చినటువంటి ఇంతటి మెజారిటీ డిపాజిట్ కూడా వైఎస్ఆర్సీపీకి రాని స్థితి రేపు కూడా ఉంటుందని నేను చెప్పట్లా. సో వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇక్కడ మీకు ప్లస్ అయింది. వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత, వైసీపీలో ఉండే శ్రేణులు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క దాష్టికాల్ని, జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థతని, అయోగ్యతని, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ధోరణిని, అరాచకాన్ని ఒక్కసారి తిప్పి చూపించాలి అవకాశం వచ్చినప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి చక్కని అవకాశం వచ్చింది. ఎస్ జగన్మోహన్ రెడ్డి, నీ ఆలోచనల ప్రతిబింబం ఇది, నువ్వు చేస్తున్నటువంటి విధానాలకి ప్రతిబింబం ఇది. ఇక్కడ మేమంతా కూడా నీలాగనే పులివెందుల్లో పుట్టాం, నీలాగనే పెరిగాం, నీలాంటి పౌరుషాలే మాకు ఉన్నాయి. కానీ నువ్వు అధికారాన్ని అడ్డు పెట్టుకొని, లేదా నీకున్నటువంటి రౌడీ మూకలను అడ్డు పెట్టుకొని నీ ఇష్టం వచ్చిన దాష్టికాలు చేస్తే ఎల్లకాలం చెల్లవు, వాటిని మేము ఆమోదించలేము, అంగీకరించలేము అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా లతారెడ్డి గారికి ఓటింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి పైన తిరుగుబాటును ప్రకటించారు. ఇప్పుడు మీరు ఒక్కటేనండి, ఇక్కడ వైఎస్ఆర్సీ అంటే కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆదరణ మనకు ఒంటిమిట్లో కూడా కనపడింది. కానీ అక్కడ మెజారిటీ ఎంత 6,000 వచ్చినప్పటికీ అది వాళ్ళకి 35-40% ఓటింగ్ వచ్చింది, 35% ఓటింగ్ వచ్చింది పోలైనట్లో వాటి. కానీ ఇక్కడ మరి అరాచకం చేసుకుంటే అక్కడ చేసుకోమా? ఇక్కడ ఇంకా నువ్వు బలమైనటువంటి పెద్ద పెద్ద భుజాలు కలిగినటువంటి ఆజానుబాహుడు అయినటువంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అడ్డం, ఇంకా నీ కుటుంబం ఉంది, లేకపోతే నీ చరిత్ర ఉంది. కానీ అక్కడ ఇంకా సులభం కదా మాకు చేసుకుంటే. కానీ మరి మీకు కావాల్సింది అదే కదా, జగన్ కోట మీద మీ గెలుపు అనేది మీకు ఇక్కడ ప్రెస్టీజియస్ కదా. దానికోసము మీరు అరాచకం చేసి అక్రమంగా ఈ బూత్ క్యాప్చరింగ్ కావచ్చు, ఇలాంటి బోగస్ ఓటింగ్ కి పాల్పడ్డారు అనేది. అదే చెప్తున్నారు. అదే అయితే వాళ్ళని అసలు నామినేషన్ ఎందుకు వేసుకొని ఇస్తాం? నేను ఈ రోజు ఉదయం విన్నాను, ఈ గెలుపు తర్వాత మా బీటెక్ రవి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చెప్పారు ఒక్క విషయం, అది విజువల్స్ కూడా వచ్చినాయి. ఏ గ్రామంలో అంటే విజువల్స్ కూడా వచ్చినాయి, చూడమనండి. ఊరికే మాట్లాడేయటం కాదు, ఇక్కడెక్కడో బందర్లో కూర్చొని మొత్తం బియ్యం అంతా బొక్కేసిన వాళ్ళు ఏడు కూర్చొని దాని గురించి మాట్లాడటం. విజువల్స్ లో ఏమొచ్చింది, కూటమి నేతలు ఓటు అడగడం కోసం గ్రామాలకు వెళితే, అంటే పగలంతా పనిచేసుకుంటారని ఉదయం ఈవినింగ్ క్యాంపెయిన్స్ పెట్టుకుంటే, ఈవినింగ్ ఓట్లు అడగడానికి కూటమి నేతలు క్యాంపెయిన్కి వెళ్తే, ఆ రోజు స్కూల్లో నుంచి వచ్చినటువంటి పిల్లలు, అక్కడికి వచ్చినటువంటి పిల్లలంతా కూడా గుమ్ముగూడి థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్, ఇదో మాకు ఈ విధమైనటువంటి తల్లికి వందనం దగ్గర నుంచి మాకు ఈ విధమైనటువంటి మంచి యూనిఫామ్ అందించి మమ్మల్ని స్కూళ్లలో ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా గౌరవంగా కూర్చోబెట్టారు, థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళు వెళ్ళంటే ఓటుకు బయలుదేరి వాళ్ళు తల్లిదండ్రులను అడిగి ఓట్లేకి ఇచ్చేటువంటి ఆలోచన చేసి ఈ విధమైన ప్రయత్నం అక్కడ చేస్తే, జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపేది. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా రాజకీయ నాయకుడా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా రాజకీయ పార్టీయా? రాజకీయ నాయకుడే కదా, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక పార్టీ అధినేతని పట్టుకొని రాజకీయ నాయకుడా అని అడుగుతున్నారు. చాలా రోజా గారు,
చాలా సందర్భాల్లో చాలా మంది అయోగ్యులకి పట్టం కట్టబడింది. అది విధి అనేక రకాలైనటువంటి వక్రీకరణలో వంకల్లో అనేక మంది అయోగ్యులు గొప్ప స్థానాల్లోకి వస్తారు. కానీ పరీక్షలో నిలవాలి. ఏదైతే పరీక్షలో నిలిచిద్దో అక్కడ గెలిచిద్దో అది మాత్రమే శాశ్వతంగా ఉంటుంది తప్ప ఒక్కసారి అధికారంలోకి రావడం అనేది, మాకు ఊర్లో ఒక సామెత చెప్తారు, ఒక బిడ్డ కాదు, ఒక కన్ను కాదు అని. అంటే అందుకనే ఇంటి ముందు అరటి చెట్టును కూడా పెంచుకోరు ఎవరు. మా ప్రాంతంలో ఇంటి ముందు అరటి చెట్టు ఉండదు. ఎందుకు ఉండదంటే ఒక గెలగాసేటువంటి చెట్టు ఉండకూడదు, దాని ముఖం చూడకూడదు. అలాగే ఒక బిడ్డ కాదు, ఒక కన్ను కాదు, పొరపాటు జరిగితే అది పోతే పూర్తిగా గుడ్డిదైతే. అలానే ఒక్కసారి గెలుపు అనేటువంటిది అనేక అంశాలు పనిచేసినాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మరణం మీద జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన కథలు, ఆ తర్వాత స్వయంగా గొడ్డలి పోటుని గుండెపోటుగా కూడా మార్చగలిగే వైద్య చరిత్రను సృష్టించేటువంటి జగన్మోహన్ రెడ్డి కాల్పనిక చాతుర్యం, అనేక అంశాలు. కానీ శ్రీనివాస్ రెడ్డి గారు, మనం ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే గెలుపోటములు శాశ్వతం కాదు. ఎవరి ఒక్కళ్ళకి మాత్రమే ఎప్పుడు గెలుపు, ఎప్పుడు ఒకళ్ళే ఓటమి అనేది చరిత్రలో లేదు, మనం చూసాము. నేను అదే చెప్తున్నా. ఈ రోజు వచ్చినటువంటి ఓట్లన్నీ వైఎస్ఆర్ కి రేపు డిపాజిట్ రాదు అని నేను చెప్పట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తీకరించిన ఎన్నికలు ఇవి. పూర్తి ప్రజాస్వామ్యయుతంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనల్ని ప్రతిబింబించినటువంటి ఎన్నికలు ఇవి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి దూరంలో నడిస్తే ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చెప్పిన ఎన్నికలు ఇవి అనేది మాత్రమే నేను చెప్తున్నాను. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు మనతో వైసీపీ కోల్పోయే స్థితిలోనే వాళ్ళు ఎప్పటికీ ఉంటారని నేను అంటలేదు. రైట్ అండి, వైసీపీ నాయకులు మనతో జాయిన్ అయ్యారు. ఆయన విధానం మార్చుకుంటేనో వాళ్ళ విధానం మార్చుకుంటేనో కొంత పెరగచ్చు. కానీ ఒకటైతే స్పష్టం, ఏదైతే ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రజారంజకమైనటువంటి సుపరిపాలన చేస్తూ ఉందో ఈ పరిపాలనలో ఖచ్చితంగా ప్రజల మెజారిటీ ప్రజానీకం, మోర్ దాన్ 60-70% ప్రజానీకం ఖచ్చితంగా కూటమి నేతృత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అంగీకరించేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా రాబోయేటువంటి కాలంలో కూడా అవి స్థానిక సంస్థలు కానివ్వండి, రేపొచ్చే జనరల్ ఎలక్షన్స్ కానివ్వండి, జరిగిన ఒక రాజకీయ సభ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ రాజకీయ కార్యకలాపం జరిగినప్పటికీ కూడా కూటమికి ఈ విధమైన సంపూర్ణ మద్దతు అనేటువంటిది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఈ ఎన్నికల్లో ఎస్పెషల్లీ రైట్, ఆ హోప్ ప్రతి పార్టీకి, ప్రతి నాయకుడికి కూడా ఉండి తీరాలి. శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాను, మీరు దయచేసి. మీకు చాలా టైం ఇచ్చాను, ఒక్క నిమిషం. పార్టీ నడపదలుచుకుంటే, శ్రీనివాస్ రెడ్డి గారు ఉండాలనుకుంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఏ తప్పు జరిగి ఈ పరిస్థితికి దిగజారాం దాన్ని సరి చేసుకోవాలని ఆలోచించాలి. రైట్ అండి, ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ